ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అని వంటిల్లు. ఈరోజు మనం రైసు చపాతీలోకి పచ్చ పెసలతో పన్నీరు కలిపి ఇలా కర్రీ చేశారంటే చాలా రుచిగా అనిపిస్తుంది. మీరెప్పుడు చేసి ఉండకపోతే ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా రుచిగా అనిపిస్తుంది. ఈజీగా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. పెసలతో కర్రీ తయారు చేసుకోవటానికి ముందుగా 1 కప్పు పెసలను తీసుకోండి. మీకు 1 కప్పు ఎక్కువ అవుతుందంటే అరకప్పు కూడా తీసుకోవచ్చు. దీనిలో 4 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు. 1 కప్పుకి 4 టేబుల్ స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది. వీటిని కనీసం 4 గంటల ముందు నానబెట్టుకుంటే నానిపోయి మనకి త్వరగా ఉడుకుతాయి. కనీసం గంటైనా నానబెట్టుకోండి, టైం లేకపోతే. నేను ఇలా నానబెట్టాను 1 గంట ముందు. ఇప్పుడు రైస్ కుక్కర్ తీసుకుని నానబెట్టుకున్న పెసల్ని కుక్కర్లో వేసుకోవాలి. దీనిలో ఇప్పుడు 1 కప్పు వాటర్ వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు. మూత పెట్టి 3-4 విజిల్స్ రానిస్తే మనకి ఈ పప్పు ఉడికిపోతుంది. 3 విజిల్స్ వచ్చాక మూత తీసి చూసుకుందాం. చూడండి, పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకోండి. దానిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీనిలో కొద్దిగా చెక్కని ఇలా తుంచి వేసుకోండి. 1 యాలుక్కాయ ఎర్రగొట్టి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు బయటకు వస్తుంది. దీనిలో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేగాక 4-5 వెల్లుల్లి గబ్బాలని ఇలా సన్నగా ముక్కలు కోసి వేసుకోవాలి. 1 ఇంచ్ అల్లాన్ని ఇలా ముక్కలు కోసి వేసుకుందాం. మీకు ఇట్లా అల్లము వెల్లుల్లిపై ముక్కలుగా వద్దనుకుంటే పేస్ట్ వేసుకున్నా కూడా పర్వాలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. అల్లము వెల్లుల్లి ముక్కలు కొద్దిగా వేగాక దీనిలో ఒక 2 చిన్న ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేను ఇట్లా 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఉల్లిపాయ బాగా వేగవసరం లేదు, కొద్దిగా సాఫ్ట్గా అయితే సరిపోతుంది. 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు త్వరగా సాఫ్ట్గా అయిపోవాలంటే మనం ఉప్పును వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పును వేసుకుందాం. ఉల్లిపాయ ఇలా కొద్దిగా వేగాక మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. నేను ఇట్లా 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. పప్పులో మనం పసుపు వేసి ఉడికించుకున్నాము. ఇంకొక 1/2 టీ స్పూన్ దీనిలో వేసుకుందాం. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. మొత్తం ఒక్కసారి కలుపుకుని దీనిలో ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు టమాటాలు సాఫ్ట్గా మెత్తగా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి. మూత పెట్టి టమాటాలని 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. టమాటాలు మెత్తగా ఉడికేలోపు మనం ఇట్లా 100 గ్రాములు పన్నీర్ తీసుకోండి. మీకు పన్నీర్ ఎక్కువ ఇష్టపడితే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. పన్నీర్తో మీరు రకరకాల కర్రీస్ తిని ఉంటారు కదా, కానీ దీనిలో పప్పులే వేయటం మీరు తిన్నారో లేదో తెలీదు, కానీ చాలా టేస్టీగా అనిపిస్తుంది. దీన్ని ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం.
ఫ్రెష్గా ఉన్న పన్నీర్ అయితే మనం వేయించుకోకపోయినా డైరెక్ట్గా వేసుకోవచ్చు. లేదంటే మీకు ఇట్లా డైరెక్ట్గా వేయటం ఇష్టం లేకపోతే పన్నీర్ని కొద్దిగా వేయించుకుని వేసుకోండి. చూడండి టమాటా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఒక్క నిమిషం ఈ పన్నీర్ని వేగనిద్దాం. పన్నీర్ వేగాక దీనిలో ఇప్పుడు ఉడికించుకున్న పప్పును వేసుకుందాం. మొత్తం ఒకసారి కలుపుకొని, మీకు కూర కొద్దిగా పలసగా కావాలంటే కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోండి. ఇలా 2-3 నిమిషాలు పప్పు ఉడికాక మూత తీసుకొని చూడండి కొద్దిగా మనకి చిక్కబడింది కదా. దీనిలో ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1 టీ స్పూన్ కసూరి మేథి, 1 టీ స్పూన్ నిమ్మరసం, మొత్తం ఒకసారి కలుపుకొని ఒక్క నిమిషం ఉడకనిద్దాం. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి రుచి చూసుకుని ఉప్పు పడితే కొద్దిగా వేసుకోండి. కూర ఇప్పుడు మనకు ఉడికిపోయింది. దీనిలో ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందాం. ఈ కర్రీ మనకి రైస్లోకి, చపాతీ, రోటీ దేనిలో తిన్నా కూడా చాలా రుచిగా అనిపిస్తుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వని వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.